బుని అన్న ఆరో కప్ లోడ్ అవుతుంది. ధోని మనవాళ్ళు అంతా ఈసారి కప్పు ఎలా రాదు చూడు అని మంచి పొంగుమీద ఉన్నారే అన్నా. ఈసారి మన టీంలో ఒక్కొక్క మెంటల్ గాళ్ళు ఉన్నారు అన్న. ఎవడిని ఎక్కడ అదియాలో అర్థం కావటం లేదు అన్నా. ఆ సంజుగాడు ఏమో వరల్డ్ కప్ నుండి ఏదో సైకో బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్లు అందరూ వాడి దెబ్బకి జ్వరం వచ్చింది అంట అన్నా. రాజస్థాన్ మ్యాచ్ కోసం సంజు నిద్ర కూడా పోవట్లేదు అన్న. రాజస్థాన్ మీద రప్ప సావ కొట్టి సద్ది అన్నం పెడతాను అంటున్నాడు. మనవాళ్ళు కాటేరమ్మ కొడుకులుని మించిపోయారు. మనవాళ్ళు ఏంటి చావగొట్టే చిరుతలు అంట. మా త్రిగాడు లాస్ట్ పెయిన్ సెంచరీ మిస్ అయింది. ఈసారి ఎలా అయినా సెంచరీ సంపాలి అంటున్నాడు. నీ అవ్వ తగ్గలేదు అంటున్నాడు. బ్రీవీస్ గాడు బౌలర్లకి భయపెడుతున్నాడు. కొత్తగా ఓ లుక్ షాట్స్ అంటా వస్తున్నాడు. సిక్సర్లు కొడుతున్నాడు, పోతున్నాడు, రిపీట్ అంటున్నాడు. ఆ సర్పం సర్ఫరాజ్ పాము లెక్క పగపెట్టుకున్నాడు. ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలవాలి అంట. ఇండియాలోకి కమ్బ్యాక్ అంటున్నాడు. పెద్ద ప్లాన్ వేశాడు అన్నా. మన కెప్టెన్ ఈసారి కోహ్లీ రికార్డు లేపెద్దాము అని అంటున్నాడు. మెల్లగా 1 డౌన్ ప్లేస్ కన్ఫర్మ్ చెయ్యాలి అంటున్నాడు. ఇండియా టీంలో ఫిక్స్ అవ్వాలి అంట. సిక్సర్లు దూబే సీదా కప్పుని తుడిచి పెట్టమన్నాడు అన్నా. కప్ చెన్నైకి అని ఫిక్స్ అయ్యాడు. వాడు ఫిక్స్ అయితే కప్పు ఇక మన కొంపకే. దూబే వస్తే స్పిన్నర్లు మేము ఆడము అంటున్నారు. అదేంది అన్న. నిలుచున్న కది నుండి కదలకుండా ఎట్లా అన్న సిక్సర్లు కొడతాడు. చేతబడే అన్నా ఇది. డైనోసార్లు అంతరించిపోయాయి అన్నారు అన్నా. లేదు, దూబే రూపంలో పెంచి బాగా మేపుతున్నారు. డైనోసార్ల బౌలర్లు మీద దండయాత్ర చేస్తున్నాడు అన్నా. పిచ్తో సంబంధం లేకుండా అందరి బౌలర్లుకి అమ్మవాడిలో డబ్బులు పంచినట్లు అందరికి సమానంగా సిక్సర్లు సంపుతున్నాడు అన్నా. సిక్సర్లు దూబే అంటారు, లాబాబు కాదు డైనోసార్ అంటారు. చివరిలో ధోని అన్న వస్తాడు. 2 బంతులు ఆడినా 2 సిక్సర్లు సంపుతావు. ఫ్యాన్స్కి అదే కోరుకునేది. నువ్వు ఏమో డైరెక్ట్గా ధోని 2.0 అంటున్నావు. ఫ్యాన్స్కి ఇక పండగే ఈసారి. కప్పు మన కొంపకే ఇక వచ్చేది. 6వ కప్పు మందే అన్నా. పార్ట్ 2 తదుపరి వీడియో చూడండి.